ఈటెల రాజేందర్ గారు మీరు హుజురాబాద్ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, హుజురాబాద్ నియోజకవర్గాల ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు కొత్త నాటకము, కొత్త డ్రామాగా షురూ చేస్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు ఓడిపోయినప్పుడు మీరు గజ్వెల్లో ఎందుకు పోటీ చేసిండ్రు? ఇక మీరు మళ్ళా పోయి మల్కాజిగిరిలో ఎందుకు పోటీ చేసిండ్రు? ఒక 5 సంవత్సరాలు అధికారం లేకుండా మీరు ఉండలేరా? దామోదర్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఇదే హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో ఓడిపోయినా ఇక్కడనే చనిపోయే వరకు ఇదే ప్రాంతాన్ని పట్టుకొని ఉన్నాడు కదా. నేను కూడా 2018లో ఓడిపోయినప్పుడు ఇదే ప్రాంతాన్ని పట్టుకొని ఉండి మళ్ళా కొట్లాడి ప్రజల మనసు గెలిచి 2023లో మళ్ళా నేను గెలిచిన కదా. మరి అధికారం లేకుండా మీరు ఉండలేరా? మరి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి గజ్వేల్కి ఎందుకు పోయినరు? గజ్వేల్ ప్రజల్ని మోసం చేసి మల్కాజిరికి ఎందుకు పోయారు? మళ్ళా మల్కాజిరి ప్రజల్ని మోసం చేసి మళ్ళా హుజురాబాద్ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ ఎందుకు వస్తున్నారు? ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.